వెలుగు టోర్నీ సెమీఫైనల్స్ లో పినపాక టీం విజయం సాధించి ఫైనల్ కు చేరింది. తొలి సెమీస్ లో ఖమ్మంతో తలపడిన పినపాక 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఖమ్మం టీం 20 ఓవర్లలో 138 పరుగులు చేయగా 19.3 ఓవర్లలో టార్గెట్ చేస్ చేసింది పినపాక. 68 రన్స్ చేసిన ఖమ్మం ప్లేయర్ జైరాం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. రెండో సెమీస్ లో కొత్తగూడెం వైరా టీంలో తలపడుతున్నాయి. సెమీఫైనల్ మ్యాచ్లను ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ప్రారంభించారు. గ్రామీణ క్రీడాకారులకు వెలుగు టోర్నీ మంచి అవకాశమన్నారు. V6 ఛానల్ మరియు వెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్లు ఈరోజు ఖమ్మం జిల్లాకు సంబంధించిన సెమీఫైనల్స్ ఖమ్మంలో జరుగుతూ ఉన్నాయి. మా మిత్రుడు సోదరుడు మాజీ ఎంపీ వివేక్ గారు స్వతహాగా క్రికెట్ అభిమాని, క్రికెట్ సంఘానికి నాయకత్వం వహించిన మనిషి కాబట్టి మరి గ్రాస్ రూట్ లెవెల్లో క్రికెట్ని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వెలుగు మరియు V6 ఆధ్వర్యంలో టోర్నమెంట్ జరుగుతూ ఉన్నాయి. దీని ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెలికి తీయడానికి ఒక మంచి అవకాశం ఈ టోర్నమెంట్ ద్వారా లభిస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నా. మరొకసారి V6 మరియు వెలుగు పత్రికలకి అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. వెలుగు దినపత్రిక వాళ్ళు ఈ ఖమ్మం, పాత ఖమ్మం జిల్లా, ఇప్పుడు 2 జిల్లాలుగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో యువకులకి వివిధ మండలాల వారీగా వాళ్ళ క్రికెట్ టీముల్ని రెడీ చేసి గత వారం రోజులుగా నిర్వహిస్తున్నటువంటి జిల్లా స్థాయి టోర్నమెంట్లో ఇవాళ మొదటి సెమీఫైనల్ జరిగింది. ఖమ్మం జట్టు అట్లాగే పినపాక జట్లు చాలా అద్భుతమైనటువంటి ప్రావీణ్యాన్ని ప్రదర్శించాయి. ఇందులో పినపాక జట్టు విజయం సాధించడం నిజంగా బాగా ప్రశంసించదగిన జట్టుగా ఉన్నది పినపాక జట్టు. ఇవాళ మళ్ళీ ఇంకో సెమీఫైనల్ జరిగి రేపు ఫైనల్ పోటీలు జరగబోతున్నాయి. ఇట్లా క్రికెట్ పోటీలకి పూర్తిగా సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి వెలుగు దినపత్రిక వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.